ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కిరణ్, కామ్రేడ్ పూజ, ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ సుధాకర్, కామ్రేడ్ ప్రవీణ్, అలాగే ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ పాల్గొంటున్నారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలకి ఖమ్మం నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఖమ్మం నగరం ఈ మహాసభల జయప్రదానికి ఈ నగరంలో ఉన్నటువంటి మేధావులు, ప్రముఖులు, విద్యార్థులు, ఆహ్వాన సంఘం చైర్మన్, ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్, అలాగే ఆహ్వాన సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ ముందు మా రాష్ట్ర మహాసభల తరపున తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఓ అద్భుతమైన ఆతిథ్యాన్ని ఈ నగరం ఎస్ఎఫ్ఐ మహాసభలకు ఇచ్చింది. ఖమ్మం ఇచ్చినటువంటి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ విద్యార్థి పోరాటాలని నిర్మించడానికి ఓ ముఖ్యమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికని ఎస్ఎఫ్ఐ తీసుకుంది. అందులో భాగంగానే గత 2.5 సంవత్సరాల ఎస్ఎఫ్ఐ కార్యకలాపాలని, ఎస్ఎఫ్ఐ సంస్థాగత నిర్మాణాన్ని సమీక్షించుకొని 33 జిల్లాలలోని ఎస్ఎఫ్ఐని బలోపేతం చేసేదానికోసం, అలాగే 10 యూనివర్సిటీలు, 6 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికోసం ఒక ముఖ్యమైనటువంటి సంస్థాగత నిర్ణయాలు, అలాగే ఈ రాష్ట్రంలో సాధించాల్సిన కార్యాచరణ కూడా ప్రధానంగా ఎస్ఎఫ్ఐ చర్చించి తీసుకోవడం జరిగింది. అనంతరం 61 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నాం. 15 మంది నూతన రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నుకున్నాం. నూతన రాష్ట్ర అధ్యక్షులుగా రజనీకాంత్, నూతన రాష్ట్ర కార్యదర్శిగా నాగరాజులని ఈ మహాసభ ఎన్నుకుంది. ప్రధానంగా 23 తీర్మానాలని ఈ మహాసభ చర్చించి తీర్మానించడం జరిగింది. ఈ 23 తీర్మానాలలో రేపు రాబోతున్నటువంటి కాలంలో జూన్ అకాడమిక్ ఇయర్లో ఈ విద్యా సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది. ఈ జూన్ నాటికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని రిపేర్ చేయించాలని, అలాగే ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్సు, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్లు ఈ అవసరం ఉంటాయో, తాగునీరు అవసరం ఉంటాయో వాటిని జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందే ఈ అన్నిటిని సిద్ధం చేయాలని ఎస్ఎఫ్ఐ మహాసభలో పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అంశంగా తీర్మానించడం జరిగింది. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి, విద్యారంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చింది. ఎలాగైతే వారు చెప్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో టీఎఫ్ఎస్ అనే పేరుతో, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ అనే పేరుతో ఒక పైలట్ ప్రాజెక్టుని తీసుకొని వచ్చారు. అది రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలోని టీఎఫ్ఎస్ అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ని నడుపుతున్నారు, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ని. దీని ఉద్దేశం ఒక 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాలన్నింటి నుంచి విద్యార్థుల్ని ఒకే దగ్గర పెట్టి 5,000 మందితోనో 6,000 మందితోనో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అందులో ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు ఒకే కాంప్లెక్స్లో ప్రభుత్వ పాఠశాల ఉండాలి అని ఒక పైలట్ ప్రాజెక్ట్ని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుని, ఈ విద్యా కేంద్రీకరణ అనే అంశాన్ని ఎస్ఎఫ్ఐ మేము వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకనంటే విద్యా హక్కు చట్టం చెప్పింది ప్రతి 5 కిలోమీటర్లకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలి, అది ప్రాథమిక పాఠశాల, హై స్కూల్ ఉండాలి అని. కానీ దానికి విరుద్ధంగా 5 గ్రామాల నుంచి తీసుకొచ్చి ఒకే దగ్గర విద్యార్థుల్ని కేంద్రీకరించి పెట్టడం అని అంటే పేద విద్యార్థులకి, ప్రధానంగా ప్రభుత్వ రంగంలో విద్యార్థులకి విద్య సక్రమంగా అందకుండా పోయే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రారంభించి అది తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రీ ప్రైమరీ విద్యని ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఈ సందర్భంగా మహాసభల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ప్రధానమైన సమస్యని ఎస్ఎఫ్ఐ మహాసభ చర్చించింది. అది సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు
సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకి ఒక నోట్ ఇచ్చి చెప్పారు. మొత్తం 1022 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 602 గురుకులాలు ఈరోజు అద్దెబానంలో నడుస్తున్నాయి. ఈ 602 గురుకులాలలో అద్దెబానంలో నడుస్తున్న గురుకులాలన్నీ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఫంక్షన్ హాల్స్లో నడుస్తున్నాయి. వీటికి తక్షణమే ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని మేము నిర్మిస్తున్నాం, 119 నియోజకవర్గాలలో దీన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇప్పటివరకు కేవలం 12 నియోజకవర్గాలలోనే ఫౌండేషన్ స్టోన్స్ వేశారు. కొడంగల్లో దీన్ని ప్రారంభించారు, మగర్లో దీన్ని ప్రారంభించారు. 150 కోట్ల రూపాయలు కొడంగల్లో, 150 కోట్ల రూపాయలు మగర్ నియోజకవర్గంలో, 300 కోట్ల రూపాయలు ఈ ఇంటిగ్రేటెడ్ గురుకులానికి నిధులు ఇచ్చారు. కానీ ఇది ప్రారంభించి ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా సరే ఒక్క ఇటుకపెట్ట కూడా ఈ 2 గురుకులాల్లో వేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది కేవలం 119 నియోజకవర్గాల్లోని ఇంటిగ్రేటెడ్ గురుకులాలని నిర్మించడం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1022 గురుకులాలని, సొంత భవనాలు లేనటువంటి 602 గురుకులాలని సొంత భవనాలు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ మహాసభల్లో తీర్మానించడం జరిగింది. వాటితో పాటు ఈ రాష్ట్రంలో మరొక తీర్మానాన్ని ఎస్ఎఫ్ఐ తీసుకుంది. ప్రధానంగా ఒకటి, యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21ని తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 21 ప్రకారం యూజీసీ మార్గదర్శకాలను మారుస్తూ తెలంగాణ రాష్ట్రం ఒక సొంత కామన్ రిక్రూట్మెంట్ బోర్డు లాగా కాంట్రాక్టు లెక్చరర్లకి ఉపయోగం కలిగేలాగా ఈ యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో ఓ చర్య తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీనిని మేము ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకిస్తూ ఈ యూజీసీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే ప్రతి యూనివర్సిటీ వాళ్ళ ఎంప్లాయీస్ని నిర్ణయించుకునే ప్రొఫెసర్లని రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని, అధికారాన్ని ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ మహాసభ తీర్మానించింది. ఇది ఒక ముఖ్యమైనది. వాటితో పాటు ఈరోజు ఫీజుల నియంత్రణ ఈ రాష్ట్రంలో లేదు. నిన్నగాక మొన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో JNTH ఒక కమిటీని, విజిలెన్స్ కమిటీని వేసి అన్ని తనిఖీలు నిర్వహించింది. గత 5 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో జరిగాయి, నిన్న మొన్న వరంగల్లో జరిగాయి. ఇది షెడ్యూల్ రాష్ట్రం మొత్తం పెట్టి ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్లికేషన్ ఇవ్వడం కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు నిర్వహించే సందర్భంగా వాళ్ళ ఫీజులను కూడా పెంచుకోవడానికి ఈరోజు తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిషన్ ముందు ప్రపోజల్స్ పెట్టారు. TFRC ముందు 2.5 లక్షల రూపాయలు అఫీషియల్గా ఫీజు పెంచుకునే దానికోసం ఈరోజు తమ ప్రతిపాదనల్ని ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాయి. దీనిని నియంత్రించాలని, అందరికీ ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను అందించే దానికోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ తీర్మానించింది. వాటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్లో, ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఈరోజు డొనేషన్లు తీసుకుంటున్నారు, క్యాపిటేషన్ ఫీజులు తీసుకుంటున్నారు. 4 లక్షల రూపాయలు LKGకి ఫీజులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నారు. మంత్రుల ఉపసంఘం కమిటీ నియమించారు, ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని నియమించారు గత ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బట్టి విక్రమార్క గారు, దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, సీతక్కతో కలిసినటువంటి మంత్రుల ఉపసంఘం కమిటీ కూడా ఫీజుల మీద నిర్ణయించారు. కానీ ఎంత ఫీజు ఉండాలి, ఎవరు నిర్ణయించాలనే ఒక క్లియర్ మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి లేదు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఫీజులు నియంత్రించే దానికోసం ఒక ప్రత్యేక చట్టం ఇప్పటికే రాజస్థాన్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, గుజరాత్లో ఉంది, కేరళలో ఉంది. ఈ రాష్ట్రాల అనుభవాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రధానంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ 5వ రాష్ట్ర మహాసభ తీర్మానించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీల సందర్భంగా IITలని, IIMలని ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, ఏకలవ్య స్కూళ్ళు, సైనిక్ స్కూళ్ళని ఏర్పాటు చేస్తామని విభజన హామీల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ విభజన హామీల ప్రకారం ఏ ఒక్క విద్యా సంస్థ కూడా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది లేదు. కాబట్టి వాటిని కూడా సాధించాలని కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఎస్ఎఫ్ఐ దీనికోసం ఫైట్ చేయాలని కూడా ఈ మహాసభలు నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు ఇంకా అనేక అంశాలు ఎస్ఎఫ్ఐ మహాసభ తీర్మానించింది. అయినప్పటికీ కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో 3 అంశాలలో పనిచేయాలని ఎస్ఎఫ్ఐ మహాసభలు ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాభివృద్ధి కోసం మా జిల్లా నాయకత్వాలకి మహాసభ పిలుపునిచ్చింది. ఒకటి, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల సమస్యల కోసం ఈ రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో నిధులు కేటాయించాలని, ప్రభుత్వ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకి ఫెలోషిప్లు ఇవ్వాలని,
ప్రభుత్వ యూనివర్సిటీలను పరిరక్షించుకోవాలని, వాటికి నిధులు ఇవ్వాలని, హాస్టళ్లను నిర్మించాలని, ప్రభుత్వ యూనివర్సిటీల కోసం, ఉన్నత విద్యా రంగంలో కేంద్రీకరణ కోసం ప్రధానంగా కృషి చేయాలని మహాసభ పిలుపునివ్వడం జరిగింది. మూడవది, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య గత 6.5 ఏళ్లుగా 8,258 కోట్ల రూపాయలు పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇప్పటికీ ఉంది. ఇందులో అత్యధికంగా బీసీ ఏదైతే సంక్షేమ శాఖ ఉందో ఆ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. వాటిని విడుదల చేయాలని, దానికోసం ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్రంలో పోరాటాలు నిర్వహించాలని ప్రధానంగా ఈ మహాసభ చర్చించింది. వాటితో పాటు విద్యార్థి సంఘాల ఎన్నికలు ప్రతి విద్యా సంస్థలో నిర్వహించాలని కూడా చర్చించింది. ఈ అంశాల ఆధారంగా ఎస్ఎఫ్ఐ రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేయబోతూ ఉంది. దీనికోసం మే నెలలో ఓ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని జూన్ జూలై నెలల్లో చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాన్ని కూడా ఈ సమస్యల కోసం పరిష్కారం కోసం నిర్వహించాలని కూడా ఒక చర్చ మహాసభలో చేయడం జరిగింది. ఆ రూపంలో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం ఈ మామైన డైరెక్షన్ ఇచ్చింది. ఈ రూపంలో తెలంగాణ విద్యారంగ అభివృద్ధి కోసం పాటుపడాలని మహాసభలో ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఖమ్మంలో మహాసభ ఏదైతే ఇచ్చిన స్ఫూర్తి ఉందో, ఈ ఖమ్మం ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి సమస్యను పరిష్కారం చేయడం కోసం కూడా ఒక ముఖ్యంగా తీసుకొని పనిచేయాలని కూడా, స్ఫూర్తివంతంగా తీసుకొని పనిచేయాలని కూడా ఈ మహాసభ నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలకి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను, అఖిల భారత ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్, అలాగే ఈ మహాసభలకి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతినిధులు కూడా హాజరై మొత్తం ఈ 3 రోజుల పాటు సమస్యల మీదనే 7 గంటల 48 నిమిషాల పాటు చర్చల్లో పాల్గొన్నారు. 82 మంది ప్రతినిధులు, 82 మంది చర్చల్లో 7 గంటల 48 నిమిషాల పాటు చర్చల్లో పాల్గొని ఒక దిశానిర్దేశం చేసేలాగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించింది ఈ సందర్భంగా వివరించడం జరిగింది. అలాగే ఈ సందర్భంలో ఈ మహాసభల నిర్ణయాలని విద్యార్థులకి, ఈ ప్రజలకు తెలియజేసేలాగా మాకు సహకరించినటువంటి జర్నలిస్ట్ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రింట్ మిత్రులకి అందరికీ మా ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభల తరపున ఓ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నూతన అధ్యక్షులు కామ్రేడ్ రజనీకాంత్ మాట్లాడతారు. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లాలో 3 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీకి, అదేవిధంగా ఆహ్వాన సంఘానికి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి విప్లవ అభినందనలు. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కవరేజ్ చేసిన మీడియా సోదరులకు కూడా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేక విప్లవ అభినందన తెలియజేస్తున్నాం. ఈ యొక్క మహాసభలలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమ బలోపేతం కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలతోని విద్యా వ్యవస్థ ఈరోజు కొట్టుమిట్టాడుతున్నది. ఈ సమస్యల పరిష్కారం దిశగా భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాటాలను నిర్వహించాలనేది మహాసభలో చర్చించడం జరిగింది. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలలో ఈరోజు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న పోస్టులను ఈరోజు భర్తీ చేయకుండా జీవో నెంబర్ 21 తీసుకురావడం వల్ల ఈరోజు అందులో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గురుకులాలు, కేజీబీవి, అదేవిధంగా హాస్టల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మాయిలకు ఈరోజు మెడికల్ కిట్లు అందించడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మెడికల్ కిట్లు అందించడం లేదు. వీటిని కూడా తక్షణమే అందించాలనేది ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అధికారంలో రాగానే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో కేవలం మొన్న జరిగిన బడ్జెట్లో 7.57% మాత్రమే కేటాయించింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక విద్యా సంస్థల్లో, విద్యారంగంలో అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. కానీ ఈ సమస్యలను పరిష్కారం చేయాలంటే ఈ రాష్ట్రంలో విద్యారంగానికి ఖచ్చితంగా ఈరోజు 30% బడ్జెట్ కేటాయించాలి. ఇలాంటి బడ్జెట్ కేటాయించకుండా కేవలం మాత్రమే ఈ రాష్ట్రంలో విద్యారంగానికి ఈరోజు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ మహాసభలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థుల నుండి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, దాంతోపాటుగా
ఈ రాష్ట్రంలో సంవత్సరన్నర కాలంలో ఈ రాష్ట్రంలో అనేక శాఖలకు మంత్రులు ఉన్న విద్యారంగంలో ఈ సమస్యలపైన కనీసం సమీక్ష ఈ సంవత్సర కాలంలో చేయరు. ఈ సమీక్ష చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నత విద్య నుండి ఈరోజు ప్రాథమిక విద్య వరకు అనేక సమస్యలతో ఈరోజు విద్యా వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్నది. తక్షణం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళల్లో ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు ఫీజుల దోపిడీ జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యను ఈరోజు మేము నిషేధిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇష్టానుసారంగా అనుమతి లేకుండా అక్షరాలకు లక్షల రూపాయల ఫీజుల దోపిడీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కూడా ఎస్ఎఫ్ఐ ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ యూనివర్సిటీ భూములను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలి. ఇప్పటికీ గతంలో హైకోర్టు భూమి కోసం ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్న ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను వాళ్ళు కాజేయాలని చూడడం జరిగింది. దాంతోపాటుగా మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని ఈరోజు రియల్ ఎస్టేట్లకు, అదేవిధంగా పెట్టుబడిదారులకు ఇవ్వడానికి కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో నిర్వీర్యం చేయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూనుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల భూములు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలను భూములను పరిరక్షించాలి. ఈ భూముల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈరోజు ఈ మహాసభలో చర్చించడం జరిగింది. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఇఫ్లూ యూనివర్సిటీ, అదేవిధంగా టిసి యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థి నాయకులపైన నిర్బంధాలు ఈరోజు కేసులు అక్రమంగా పెడుతున్నారు. ఈ నిర్బంధాలను ఆపాలి. దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని యూనివర్సిటీలలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఈరోజు మీకు కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలలో పిహెచ్డి స్కాలర్స్కి ఈరోజు ఫెలోషిప్లు ఇవ్వడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీలో పెండింగ్లు ఉన్న ఫెలోషిప్లను విడుదల చేయాలని ఈ మహాసభలో కూడా అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో జరిగిన 5వ రాష్ట్ర మహాసభల స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్ర కమిటీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కమిటీలు భవిష్యత్తులో ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, దాంతోపాటు దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించడానికి కోసం, అదేవిధంగా కామన్ విద్యా విధానం కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో జరిగిన మహాసభల స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. మీడియా మిత్రులకు నమస్కారం. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఖమ్మం నగరంలో నిర్వహించడానికి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆతిథ్యం ఇచ్చినందుకు మా కమిటీగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 2 ఏళ్ల పాటు విద్యారంగంలో వచ్చేటువంటి సమస్యలు, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం ఎస్ఎఫ్ఐగా చేసేటువంటి కృషి, తీర్మానాలు, వీటన్నిటినీ నిర్ణయించుకునే దానికోసం ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలా ఏదైతే తీర్మానాలు ఈ రాష్ట్ర మహాసభలో చేశారో, ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేటువంటి తీర్మానాన్ని కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించడం జరిగింది. అట్లనే ప్రభుత్వ విద్యారంగంలో వచ్చేటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం ఈ మహాసభల్లో అనేక రకాల చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ మహాసభలను నిర్వహించేదానికోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల బాధ్యులు కానివ్వండి, ఈ మహాసభల నిర్వహణ కోసం ఎంతో మాకు సహకరించారు. వారందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ వేదికగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మీడియా మిత్రులు కూడా 3 రోజుల పాటు మాకు కవరేజ్ని అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మహాసభ సక్సెస్ కావడం కోసం ఎవరైతే మాకు సహకరించారో వాళ్ళందరికీ కూడా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.